మహిమగల తండ్రి, మహోన్నతుడా, ఘనమైన దేవ, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నేను ఎన్నిక లేనటువంటి మాకు సంఘంలో ఒక మంచి ఎన్నికను మాకు దయచేసి మీరున్నటువంటి లోకానికి చేరుకోవాలని 66 పుస్తకాలుగా మా ముందుంచి ఆ మాటల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని మా హృదయానికి ఎక్కించుకొని ఆ హృదయంలో ఉన్నటువంటి రీతిని బట్టి మా యొక్క ఆత్మీయ జీవితాన్ని ఇంకెక్కువగా మెరుగు పెట్టుకోవడానికి సిద్ధపడుచుండగా మీ సన్నిధి మాకు ఎంతైనా అవసరం నాయన. చేరువచ్చినటువంటి బిడ్డలందరూ హృదయాలు మీ వైపుకు వాక్యం ద్వారా తిరుగులాగా కృపద ఇచ్చేయండి. రాలేక దూరం అవుతున్న బిడ్డలు ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో ఆ బిడ్డలందరికీ కూడా మంచి మనసును ప్రసాదింపచేయండి. మాట్లాడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామ పేరిట యొక్క ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ మరొకసారి వందనములు క్రీస్తు పేరు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి సందర్భాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. దేవుని కొరకు నీవు సిద్ధపడుతున్నావా అని మంచి సందర్భాన్ని ఆలోచిద్దాం. మరొకసారి, దేవుని కొరకు నీవు సిద్ధపడుతున్నావా లేక సిద్ధపడి ఉన్నావా? ఈ ఆరిన నేల మీద పుట్టినటువంటి ప్రతి మనిషి ఈ భూమి మీద జరిగేటటువంటి ప్రతి కార్యక్రమానికి ముందే సిద్ధపడుతూ ఉంటాడు. బాగా విందాం. ప్రయాణానికి సిద్ధపడుతూ ఉంటాడు ముందుగానే. కడుపు నిండా తినటానికి ఆహారం కోసం సిద్ధపడుతూ ఉంటాడు. ఇలా అన్ని కార్యక్రమాలలో కూడా మనిషి సిద్ధపడుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే బైబిల్లో దేవుడు ఒక ధనవంతుడు గురించి ఒక మంచి మాట రాయించాడు. ఆ మాట చూసుకుని ముందుకు వెళ్దాం. లూకా గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 19 వచనం చదువుకుందాం. ముందు ధనవంతుడి గురించి దేవుడు చెప్పబడుతున్నటువంటి మాట. నా ప్రాణముతో ధనవంతుడు అనుకుంటున్నాడు, నా ప్రాణముతో, ప్రాణం అంటే ప్రాణము రక్తంలో ఉంటుంది, రక్తం శరీరంలో ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే నా శరీరంతో మాట్లాడుకుంటున్నట్టుగానే ఉంది. నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొని అనుకోలేను. ధనవంతుడు ఏమనుకుంటున్నాడట? తినాలి, తాగాలి, సుఖించాలని ప్రాణంతో చెప్పుకుంటున్నాడట, అనుకుంటున్నాడట. బాగా గమనించగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఎంతకాలం బ్రతుకుతామో తెలియకపోయినా మనిషి ఆ బ్రతుకుని గురించి ఆలోచించి సిద్ధపడుతున్నారు మనుషులు. ఎంతకాలం బతుకుతామో అన్నది గ్యారంటీ లేకపోయినా కూడా ఇచ్చిన ఈ చిన్న జీవితానికి ఎలా బ్రతకాలో అని ఆలోచించి బ్రతుకుతున్నట్టుగా కనిపిస్తాం. అప్పుడు దేవుడు అంటున్నాడు 20వ వచనంలో, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఈ పదాన్ని మీరు చూడాలి. నీవు సిద్ధపరచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. ఎంత మంచి మాట. ధనవంతుడా, ధనవంతుల్లాంటి తినుము, తాగుము, సుఖించుమన్నటువంటి ఆలోచనలో ఉంటూ ఉన్నటువంటి వారి గురించి దేవుడు అంటున్నాడు, నీవు సిద్ధపరిచేవే. నీకు ఇచ్చిన 60-70 సంవత్సరాల్లో నేను అది చేయాలి, ఇది చేయాలి, అది వెనకేయాలి, ఇది వెనకేయాలి, అది కట్టాలి, ఇది కట్టాలి, ఇది అమ్మాలి, అది కొనాలి అని కొన్ని నువ్వు సిద్ధపరచుకుంటున్నావు, ప్రిపేర్ అవుతున్నావు నీకు ఇచ్చిన 60-70లో 80లో. అయితే ఆ సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. అంటే ధనవంతుడు కూడా సిద్ధపరచుకుంటున్నాడు. అర్థమవుతలేదు. ధనవంతుడు కూడా సిద్ధపరచుకుంటున్నాడు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. చూశారు, ధనవంతుడు కూడా సిద్ధపడుతున్నాడు. ఏమండి, అన్నిటినీ సిద్ధపరిచినటువంటి నీవు ఏమండి దేవుని కొరకు ఏమైనా సిద్ధపడుతున్నావా? ప్రశ్న కదండి. అన్నిటినీ సిద్ధపరచుకుంటున్నావు, మరి దేవుని కొరకు ఏమైనా సిద్ధపరుస్తున్నావు? ఏదైనా ఆలోచన చేశారా? ఆలోచించాలి మనం. ఒకవేళ మనం కూడా ఆ ధనవంతులు లాంటి లక్షణాలుగా తినటానికి, తాగటానికి, సుఖించటానికి సిద్ధపడుతున్నామేమో. బిడ్డలకు అది ప్లాన్ చేయాలి, ఇది ప్లాన్ చేయాలి అని లోక సంబంధమైనటువంటి ప్లాన్లకి ఏమని సిద్ధపడుతున్నామేమో. అయితే దేవుడు అంటున్నాడు, ఇలాంటి సిద్ధపడేటటువంటి ఆలోచనలతో ఒకవేళ నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తూ ఉంటే
ఒకవేళ ఈ రాత్రే ఒకవేళ ప్రాణాన్ని అడిగితే నువ్వు ఆ సిద్ధపరిచినవి కొన్ని ఉంటాయి కదా, అవన్నీ ఎవరు అవుతాయి? నీ కష్టం వేస్ట్ అవుతుంది, నీ ఆలోచన వేస్ట్ అవుతుంది, నీ శ్రమ వేస్ట్ అవుతుంది కదా. ఎక్కడ వదిలేసి వెళ్ళిపోవటమే కదా. నీవు సిద్ధపరిచినవి ఎవరిని వగుతున్నాయో ఆలోచన చేస్తున్నావా నువ్వు? అసలు ఇన్నిటిని సిద్ధపరిచినటువంటి నీవు దేవుని కొరకు ఏమైనా సిద్ధపడ్డావా? ప్రశ్న వేసుకోవాలి మనమా. ఏమంటే భక్తులంతా ఎలా సిద్ధపడుతున్నారో చూద్దామా. కీర్తనల గ్రంథము. మనం దేనికోసం సిద్ధపడుతున్నాం ఆలోచన చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము. భక్తులు ఎలా సిద్ధపడుతున్నారో చూడండి. మనం కూడా భక్తి పేరట మనం కూడా కొనసాగుతున్నాం కాబట్టి భక్తుల్ని ఎగ్జాంపుల్గా దేవుడు చెప్తున్నాడు. భక్తులు ఎలా సిద్ధపడుతున్నారంటే 5వ అధ్యాయము 3వ వచనం. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఏమంటున్నాడండి? యెహోవా అంటున్నాడు దేవుడా, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయం అయిన వెంటనే లేవగానే నా తండ్రితో మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడంట భక్తుడు. లేచిన వెంటనే ఎవరితో మాట్లాడాలనుకుంటున్నాడు? దేవునితో మాట్లాడాలనుకుని రాత్రి పడుకునేటప్పుడే సిద్ధపడుతున్నాడు. చూడండి, నేను ఉదయాన్నే లేవగానే నా కంఠస్వరము నీకు వినపడాలి. ఫస్ట్ నీకే వినపడాలి ప్రార్థన ద్వారా. లేవగానే నా కంఠస్వరము నా తండ్రికి వినపడాలి అని సిద్ధపడుతున్నాడు. చూడండి భక్తుడు. మనం కూడా పడుకుంటున్నాం, మళ్ళీ లేస్తున్నాం. రాత్రి పడుకుంటున్నాం, మళ్ళీ లేస్తున్నాం. దేని కొరకు సిద్ధపడుతున్నాం? దేని గురించి ఆలోచన చేస్తున్నాం? ఏ రోజున ఆలోచన చేస్తున్నాం. కానీ భక్తుడు ఎలా ఆలోచన చేస్తున్నాడు, మనం ఎలా ఆలోచన చేస్తున్నాం? రాత్రి పడుకునే ముందే రేపటి కార్యక్రమాల గురించి సిద్ధం చేసుకుని మళ్ళీ పడుకుంటారు బెడ్ మీదకి వెళ్ళి. మరి అన్నిటినీ ఆలోచన చేసిన నీవు, అన్నిటినీ సిద్ధపరచుకున్నటువంటి నీవు ఏ రోజైనా నేను దేవుని కొరకు సిద్ధపడి ఉండాలన్న ఆలోచన ఏ రోజైనా కలిగిందా? అసలు నీవు దేవుని కొరకు సిద్ధపడుతున్నావా? భక్తుడు సిద్ధపడుతున్నాడు. లేవగానే నా కంఠస్వరం నా తండ్రికి వినబడాలి నేను సిద్ధపడుతున్నాడు. లేచిన వెంటనే ప్రార్థన ద్వారా నా కంఠస్వరాన్ని వినిపించాలి. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి ఉన్నాను. చూసారా? ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. సిద్ధం చేసి ఉంచాడంటే నేను ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి, నా తండ్రితో మాట్లాడాలి. నేను మాట్లాడినటువంటి ఆ స్వరము నా తండ్రి వినాలి. అది సిద్ధపాటు రాత్రే. ఇలాంటి సిద్ధపాటు కలిగినటువంటి జీవితం మన యొక్క జీవితంలో ఉందా? భక్తిని కొనసాగిస్తున్నటువంటి మనలో ఇలాంటి జీవితం ఉందా? ఎంత మంచి మాట అండి. మరి మనం మన కార్యక్రమాల కోసం సిద్ధపడుతున్నామే కానీ లేచిన వెంటనే ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నామా? దావీదు గారిలాగా సిద్ధపడుతున్నామా? ఆదివారం ఆరాధనకు సిద్ధపడుతున్నామా? వారానికి ఒక్కరోజు వస్తుంది, సిద్ధపాటు లేదా? ఉదయాన్నే లేచిన వెంటనే ప్రార్థన చేసుకోవాలి అని రాత్రి పడుకునేటప్పుడే నేను నా కంఠస్వరం నా తండ్రికి వినిపించాలని ప్రార్థన ద్వారా తెలియచేయాలన్నటువంటి సిద్ధపాటు ఉదయాన్నే లేదు. ఆదివారం ఆరాధనకి వెళ్ళాలన్న సిద్ధపాటు లేదు. మరి నువ్వు భక్తుడు ఎలా అవుతావు? అందుకే భక్తుడు ముందు పెట్టి మాట్లాడతాడు. నువ్వు భక్తుడు ఎలా అవుతావు? దేవుని కొరకు సిద్ధపడి బ్రతకటం నేర్చుకోండి అని మనందరికీ తెలియజేస్తుంది బైబిల్. లోక కార్యక్రమాలలో, నీ సొంత కార్యక్రమాలలో ఎవరు చెప్పవసరం లేదు. నువ్వు సిద్ధపడే విషయం గురించి ఎవరు చెప్పవసరం లేదు. తెలివిగా అలారం పెట్టుకునే కూడా మిడ్ నైట్ లేచి నువ్వు పనులకు వెళ్ళిపోతావు. మరి దేవుని కార్యక్రమాల దగ్గరికి వచ్చేసరికి, దేవుడితో మాట్లాడే విషయం దగ్గరికి వచ్చేసరికి ఒకవేళ సిద్ధపాటు లేకుండా నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తే రేపు నువ్వు సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది, తల దించుకునే పరిస్థితి వస్తుంది.
నీవు ఎవరి కొరకు సిద్ధపడుతున్నావు? నువ్వు ఎవరి కొరకు సిద్ధపడుతున్నావు? ఒకవేళ దేవుని కొరకు కాకుండా ఇంకేదైనా దేని గురించో ఒకవేళ నీ టెన్షన్, నీ ఆలోచన, నీ ఉద్దేశాలు ఒకవేళ నువ్వు సిద్ధపడి బ్రతుకుతుంటే దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణాలని అడిగితే పరిస్థితి ఏంటి? ఏమవుతుంది పరిస్థితి? బీరువాలో డబ్బులు ఏమైపోతాయో తెలియదు, వ్యాపారాలు ఏమైపోతాయో తెలియదు, ఉద్యోగాలు ఏమైపోతాయో తెలియదు. అన్నీ దేవుని చేతిలో ఉన్నా మనిషి తన చేతిలో ఉన్నాడు అనుకున్నటువంటి భ్రమలో లోక సంబంధంగా సిద్ధపడి వెళ్ళిపోతున్నాడు. బాగా ఆలోచించాలి. అన్నీ చేస్తున్నావు కానీ దేవుని కార్యక్రమాల గురించి ఏ రోజైనా నువ్వు ఆలోచించావా? సిద్ధపడి ఉన్నావా? ఆ సిద్ధపడుతున్నట్ట ఎంత చక్కగా ఉంది చూడు. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచించాడంట రెడీగా. నేను ఇలా మాట్లాడాలి, నా తండ్రితో నేను ఇలా చెప్పాలి, ఇలా మాట్లాడాలి, దాచుంచాడంటే బాబు ఉందా అండి? మరి నువ్వు దాచుంచుతున్నావా? అలా కాచుంచుతున్నావా? నా తండ్రితో నేను మాట్లాడిన తర్వాత ఏదైనా అని. నిజంగా దేవుని కార్యక్రమాల గురించి ఏ రోజైనా ఇలా ఆలోచన చేస్తున్నామండి? ఆరాధనకి సిద్ధపాటు లేదు, ఉదయాన్నే లేచిన వెంటనే ప్రార్థనకి సిద్ధపాటు లేదు. ఒకవేళ సిద్ధపాటు ఉంటే 9 గంటలకు ప్రార్థన అంటే 12 గంటలకు ఆరాధన స్టార్ట్ అవుతుందంటే ఆ టైం కోసం నువ్వు రాత్రంతా వేచున్నవాడివైతే నువ్వే ఫస్ట్ ఉంటావు కదా. అంటే నువ్వు సిద్ధపాటు లేకుండా రాత్రి పడకల మీదకి వెళ్ళావు అన్నమాట. ఆదివారం ఆరాధనకు అందరూ నా బిడ్డలు వస్తారని దేవుడు బిడ్డల కోసం ఎదురు చూస్తున్నాడు అన్నటువంటి కనీస ఆలోచన లేకుండా నువ్వు బ్రతుకుతున్నట్టుగా లేవు. సిద్ధపాటు లేకపోతే రేపు సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది దేవుడు ముందు. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము. అందరు చూద్దాం ప్రేమైన దేవుని వారలారా. మరో భక్తుడు ఏమంటున్నాడు చూడండి. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం. అందరూ చూడాలి. 751వ పేజీ. మాటలు సిద్ధపరుచుకొని, దేవునితో నేను ఏం మాట్లాడాలో అనుకొని సిద్ధపరచుకొని ఉండాలంట. ఏమంటే మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. సిద్ధపరుచుకొని ఉన్నవాడు దేవుని వైపు తిరుగుతాడు. సిద్ధపడలేనటువంటి వాడు దేవుని వైపు తిరగడు. బైబిల్ అంటుంది, నువ్వు సిద్ధపరుచుకుని నా వైపు తిరిగితే నీకు మంచిది. ఏమండి? నీవు తండ్రితో ఏం మాట్లాడాలో సిద్ధపడు. నా వైపు తిరుగు. నీ తండ్రితో నువ్వేం మాట్లాడాలో సిద్ధపడు. నీవు సన్నిధికి వెళ్ళేటప్పుడు రేపు నేను ఏ పాట పాడాలో అన్నది నువ్వు ముందే సిద్ధపడి ఉండాలి. నువ్వు పాడే పాట వెళ్ళిన తర్వాత వాక్యాన్ని నేను చదవాలి అని ముందుగానే వాక్యం చదివే విషయంలో నువ్వు సిద్ధపాటు ఉన్నావా? విన్న వాక్యాన్ని కొద్ది మందికైనా అందించడానికి, నేను చెప్పటానికి నువ్వు సిద్ధపడుతున్నావు? ఏ రోజన్నా ఇలాగే తిరుగుతున్నావా యెహోవా వైపు? నిజంగా ఎంత మంచి మాటలండి. నువ్వు సిద్ధపడే దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆలయానికి నువ్వు సిద్ధపడే దేవుని దగ్గరికి వెళ్ళాలి. సిద్ధపాటు లేకుండా నువ్వు మందిరానికి వెళితే ఒక పాట పాడలేవు, ఒక ప్రార్థన చేయలేవు, ఒక వాక్యం చెప్పలేవు, వాక్యం వినలేవు. సిద్ధపాటు ఎంత ఇంపార్టెంట్ చూడండి. సిద్ధపడే నా వైపు తిరుగుడి. ప్రిపరేషన్, సిద్ధపాటు ఉందా? మరి ప్రతిరోజు నువ్వు ఉదయాన్నే వేకునే లేచిన వెంటనే నేను దేవుని కోసం ఏం మాట్లాడు, నా ప్రార్థన దేవునికి వినిపించాలి నా కంఠస్వరముతో అన్న సిద్ధపాటు నీకుందా అని ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు. మరో భక్తుడు అంటున్నాడు, మీ మాటలు సిద్ధపరుచుకొని ఏం మాట్లాడాలన్నది కూడా ముందే సిద్ధపాటు ఉండాలట.
సిద్ధపరచుకొని యెహోవా వైపు తిరుగుడి. నీవు సిద్ధపడే దేవుని దగ్గరికి వెళ్ళాలన్నట్టుగా లేదండి. సిద్ధపడుతున్నావా మరి ఈరోజు ఆరాధనకి? సిద్ధపడే వచ్చావా నువ్వు ఆరాధనకి? ఆలోచించు. ఏమండి, ఎగ్జామ్ హాల్కి వెళ్ళటానికి ముందు హాల్లోకి వెళ్ళిన తర్వాత బుక్ తీసి చదువుతారు, ముందే సిద్ధపడి ఉంటారా? ఎగ్జామ్ హాల్లోనికి వెళ్ళక ముందే సిద్ధపడి ఉండాలని 3 నెలల ముందు నుంచి నువ్వు రెడీ అవుతావే, దాన్ని సిద్ధపడి ఉంటారు. అంతే కదా? మరి ఆదివారం ఆరాధనకి వెళ్ళటానికి నువ్వు ముందే సిద్ధపడి ఉన్నావా? మరి నేను అప్పుడప్పుడు మీకు చెప్తూ ఉంటాను, వారం మొత్తం ఒక పాటే పాడండి, ఆ పాట ఎత్తుకొచ్చి మళ్ళీ మందిరంలో పాడండి ఆదివారం. అది సిద్ధపాటు. దేవుడు అదే చెప్తున్నాడు, నీవు మాటలు సిద్ధపరచుకొని నా యుద్ధకు రండి, యెహోవా యుద్ధకు రండి. అలాగే వస్తున్నావా మనం ఈరోజు? క్రీస్తును వెంబడిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా సిద్ధపడే దేవుని దగ్గరికి రావాలి, సిద్ధపడే దేవునితో మాట్లాడాలి ప్రార్థన ద్వారా. అప్పుడప్పుడు అయ్యేది కాదది. ఏమండి, మ్యారేజ్కి వెళ్ళటానికి, పెళ్ళికి వెళ్ళటానికి ఎప్పుడు సిద్ధపడతారండి? నెల ముందు నుంచి అడావిడి, నెక్స్ట్ మంత్ మనకు పెళ్ళి ఉంది, అందరు రెడీగా ఉండండి. పెళ్ళి ఎప్పుడో నెక్స్ట్ మంత్ కదా అని చెప్పేసి ఆ రోజు కదా సిద్ధపాటు అనుకుని కాము కూర్చుంటారా? నెలకు ముందు నుంచి అడావిడులు, బట్టలు తీసుకోవటము, ఏమండి సరుకులు తీసుకోవటము, వెడ్డింగ్ కార్డులు వేయించటము, ఇంటికి సున్నం వేయించటం, బంధువులందరికీ చెప్పుకోవటం, దీన్ని సిద్ధపాటు అంటారు. నీ పర్సనల్ సొంత కార్యక్రమాలకు సిద్ధపడినటువంటి నీవు దేవుని దగ్గరికి వచ్చేసరికి సిద్ధపాటు లేకుండా ఒకవేళ నువ్వు బ్రతుకుతున్నావేమో జాగ్రత్త. సిద్ధపడి నా యుద్ధకు రండి, తిరుగుడి. తిరగమంటున్నాడండి, నా యుద్ధకు తిరగండి అంటున్నాడు. పుట్టింటికి వెళ్ళటానికి, కూతురు పుట్టింటికి వెళ్ళటానికి అందరికంటే ముందే రెడీ అవుద్దా, లేట్గా రెడీ అవుద్దా? మీరు చెప్పండి. సిద్ధపాటు అంటారు దీనికి. మిగతా కార్యక్రమాలకి పిలవాలి, రెడీ అయ్యావా అవుతున్నానండి. అదే పుట్టింటికి, తల్లిగారింటికి వెళ్ళాలనుకున్నప్పుడు అందరికంటే ముందు రెడీ, ఇంకా రెడీ అవ్వలేదు ఏంటంటారు. దీన్ని సిద్ధపాటు అంటారు. మరి దేవునితో మాట్లాడటానికి ఎందుకు లేదు నీ ఆశ? ఎందుకు లేదు నీకు ఈ సిద్ధపాటు? దావీదు గారు రాజు అయ్యుండి అంత అధికారాన్ని ఏలుతున్నటువంటి దావీదు గారే దాంట్లో బిజీగా ఉండిపోకుండా, రాజ్యాధికారంలో పడిపోయి ఉండకుండా, ఉదయాన్నే నేను ప్రార్థనతో నా కంఠస్వరమును నా తండ్రికి వినిపించాలని ఏం సిద్ధపడుతున్నాడండి? ఏం మాట్లాడాలో కూడా ఆ మాటలు కూడా ముందుగానే సిద్ధపడి కాచుంచాడంట. రాత్రి పాలు కాస్తేనే కదండి ఉదయాన్నే పెరిగయ్యేది. నువ్వు ఉదయం భోజనంలో నువ్వు పెరుగు తినాలి అంటే రాత్రి కాచి తోడు పెడితేనే కదా, అది సిద్ధపాటు. అందుకే దావీదు గారు కూడా, నేను నా మాటలను దేవునికి నా కంఠస్వరం ద్వారా వినిపించటానికి వాటిని నేను కాచి ఉంచాడంటే రెడీగా. దేవుడి దగ్గరికి వచ్చేసరికి సిద్ధపాటు చాలా అవసరం అండి, చాలా అవసరం. 2వ వచనం మళ్ళీ చూడండి. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మాటలంటే నేను దేవుని కోసం ఏదైనా ఒక పాట పాడాలనుకున్నావు నీ కంఠస్వరంతో, అయితే నువ్వు ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యుండు, సిద్ధపాటు. వాక్యం చెప్పాలనుకుంటున్నావా, ప్రిపేర్ అయ్యుండు. వాక్యం వినాలనుకుంటున్నావా, ప్రిపేర్ అయ్యుండు. ప్రార్థన చేయాలనుకుంటున్నావా, ప్రిపేర్ అయ్యుండు. సిద్ధపాటు అని మీరు ఆయనతో చెప్పవలసిన విధమేమనగా, బాగా గమనించాలి, మీరు ఆయనతో చెప్పవలసిన విధమేమనగా మా పాపములన్నిటినీ పరిహరింపుము అంటున్నాడు. చూడండి, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. ఎడ్లు ఎందుకు నాయనా నీకు? బలులు అర్పణలు కోరువాడు నీవు కావు. ఏం కోరుతున్నాడు? నీ పేదాలు కోరుతున్నాడు.
పెదాలంటే ఈ పెదాల గురించి కాదు చెప్తుంది అక్కడ. ఈ పెదవుల దగ్గరికి మాట రావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? హృదయములో నుంచి పెదాల దగ్గరికి మాట రావాలి కదా. అంటే నీ హృదయాన్ని కోరుతున్నాడు. మరి ఆ కోరే హృదయానికి నువ్వు సిద్ధపడి ఉన్నావా? మరి దేవుని మాటలు మాట్లాడటానికి, వినటానికి, పాడటానికి. మీరు ఆయనతో చెప్పవలసిన విధమేమనగా, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పించుచున్నాము. నీ మాటల కోసం ఎంత ఎదురు చూస్తున్నాడో చూడండి. ఆ హృదయపూర్వకమైనటువంటి మాటల కోసం, ఆ హృదయపూర్వకమైనటువంటి ప్రార్థనల ద్వారా వచ్చే మాటల కోసం ఆయన ఎదురు చూస్తున్నట్టుగా లేదా అండి? ఎడ్ల కోసం ఎదురు చూడలేదు, బలుల కోసం ఎదురు చూడలేదు, అర్పణల కోసం ఎదురు చూడలేదు, నువ్విచ్చే కానుకల కోసం ఎదురు చూస్తలేదు. ఆయన నీ హృదయం నుంచి వచ్చే ఆ మాటల కోసం ఎదురు చూస్తున్నాడు. నీ పెదవులతో దేవుని కొరకు అర్పించాలి అని అవే మాకేమొద్దు నాయన, అవి మాకేమొద్దు. దేవుని కొరకు నువ్వు సిద్ధపడ్డావా? ఆయన కొరకు ఉండాలని, ఆయన కోసం బ్రతకాలని, ఆయన అప్పచెప్పినటువంటి పనిని నేను చెయ్యాలని, దేవుని కార్యక్రమాలలో నేను ఎల్లప్పుడూ ఉండాలని, ఇలాంటి సిద్ధపాటు కలిగి నువ్వు బ్రతుకుతున్నావా? నీ మనసులో నుంచి వచ్చేటటువంటి మాట కావాలంట దేవుడికి. నువ్వు ఇచ్చేయి నాకు వద్దునైనా, నీ హృదయం కావాలి నాకు, నీ హృదయంలో నుంచి వచ్చే మాట కావాలి నాకు. మరి ఇవ్వగలవా? నువ్వు సిద్ధపడగలవా? దాన్ని చెయ్యి అంటున్నాడు. హృదయాన్ని సిద్ధం చేయి. ఎందుకంటే హృదయం అన్నిటికంటే వ్యాధి కలది, ఘోరమైన వ్యాధి కలది. దాన్ని పరీక్షించేవాడు ఎవడు? కనుక హృదయాన్ని సిద్ధం చేసుకుని వచ్చారా నా దగ్గరికి? హృదయాన్ని సిద్ధం చేసుకునే వచ్చి పాటలు పాడుతున్నారా? హృదయాన్ని సిద్ధం చేసుకుని వచ్చే వాక్యం చదువుతున్నారా? హృదయాన్ని సిద్ధం చేసుకుని వచ్చే వాక్యం చెబుతున్నారా? నీ అర్పణలు కాదు నాయన నాకు వద్దు, నీ ఎడ్లు వద్దు నాకు. ఆ పదం మీరు చూడండి ఎంత బాగుంటుందో. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. భక్తుడికి అర్థమైపోయిందండి, పెదాల నుంచి వచ్చిన మాట దేవుడికి ఇంపార్టెంట్. ఇంకా సువార్తల దగ్గరికి వెళ్ళేసరికి ఏమండి, అక్కడికి వచ్చేసరికి పెదవులు దూరంగా ఉన్నాయి, హృదయం దూరంగా ఉంది, పెదవుల దగ్గరగా ఉన్నాయి అని అంటాడు. అక్కడ పెదవుల గురించి కాదు మాట్లాడుతుంది, హృదయం గురించి. హృదయంలో పుట్టినటువంటి మాటలు పెదవుల్లో నుంచి బయటకు వస్తున్నాయి కదా, అందుకని ఆ పెదాల్లో నుంచి ఏ మాటలు వస్తాయని చూస్తున్నాడండి. దేవుడు ఎంత మంచి దేవుడు. నేను మాట్లాడాలి నా తండ్రితో సిద్ధపడుతున్నావా? మరి నువ్వు దావీదులాగా అన్ని కార్యక్రమాలలో నువ్వు సిద్ధపరిచినటువంటి నీవు దేవుని కార్యక్రమాల కోసం నువ్వు సిద్ధపడుతున్నావా? హోషే గారు అడుగుతున్నాడు. అలాగే తిరిగావా? తిరుగుడి నీకు మా పెదవులు అర్పించుతున్నాము. భక్తుడికి అర్థమైపోయింది, బలులు, ఎడ్లు, అర్పణలు, దశమ భాగాలు కాదు నాయన నీకు ఇచ్చేది. నువ్వు కోరుకునేది హృదయం. నువ్వు కోరుకునేది ఆ హృదయంలో నుంచి వచ్చేటటువంటి మాటలు. ఒక తండ్రి బిడ్డ మాట్లాడాలంటే చూస్తున్నాడు, ఒక కుమార్తె మాట్లాడుతుందని చూస్తున్నాడు. అది హృదయపూర్వకమైన మాటలు మాట్లాడుతుందో లేదో అని చెక్ చేస్తున్నాడు. అందరూ హృదయాన్ని పక్కన పెట్టి, అందరూ మాటలను పక్కన పెట్టి, అందరూ పెదాలను పక్కన పెట్టి దేవుని కోసం ఏదో ఇచ్చేద్దాం అన్నటువంటి ఆలోచనతో ఉన్నాడు. కానీ నువ్విచ్చే ఆ కాకితపు నోట్లు దేవుడికి ఏం ఉపయోగం లేదా? ఎవరికి కావాలి? దేవుడికి ఏమైనా కొనుక్కొని తినాల్సిన అవసరం ఏమైనా ఉందా అండి దేవుడికి? మరి క్రైస్తవ సమాజం మొత్తం ఇచ్చుటలో ముందుంది, హృదయాన్ని సమర్పించటంలో వెనుకొంది. చూడండి, ఈ సంవత్సరం అంతా కాపాడినటువంటి దేవుడు ఆ వచ్చిన తొలి పంటను కానుకగా ఇస్తున్నావే, ఆ కానుక దేవుడికి చెల్లుతుందా? అందుతుందా? ఆ ఇచ్చినటువంటి నీవు ఈ సంవత్సరం అంతా కాపాడాడు. ఈ పనిలో ముందే ఇవ్వాలి అని ముందుగా నేను సిద్ధపడి ఉన్నావే. అలా సిద్ధపడినటువంటి నీవు ఈ సంవత్సరం మొత్తం హృదయాన్ని దేవుడికి సమర్పించి ఉంచావా? హృదయాన్ని సమర్పించకుండా నువ్వు ఏది ఇచ్చినా యాక్సెప్ట్ చేయడైనా. హృదయం ఇంపార్టెంట్.
సేవకుడు యాక్సెప్ట్ చేస్తాడేమో, నీ హృదయం ఎలా ఉన్నా నాకు పర్లేదు, నువ్వు ఇచ్చే కానుక కావాలని సేవకుడు ఏమైనా యాక్సెప్ట్ చేస్తాడేమో, కానీ దేవుడు మాత్రం యాక్సెప్ట్ చేయడు అని చెప్పింది హోషేయ గారు. దేవుడే చెప్తున్నాడు, మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా మా పాపములన్నిటినీ పరిహరింపము, మాకు పాపాలు పోవాలి నాయన. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నావు, నీవు మా పెదవులను అర్పించుచున్నావు, నీ వంగీకరింపదగినవి అవే మాకున్నవి. అంతే కదండి. నీవు అంగీకరించేది ఏదంటే ఇప్పుడు ఎడ్లు కాదంట, దశమ భాగాలు కాదంట, నువ్విచ్చే ముష్టి కానుకలు కాదంట, అవే మాకున్నవి కదండి. వీటి వల్ల నువ్వు దేవుణ్ణి సంతోష పెట్టలేవండి. హృదయంలో నుంచి వచ్చేటటువంటి మాటతో నువ్వు సంతోష పెట్టొచ్చు, అదే దేవుడు కోరుకున్నాడు. అవే మా దగ్గర ఉన్నవి అన్నది చూడండి. అవే నీ అంగీకరింపదగినవి, అవే మాకున్నవి. దేవుడు ఏది అంగీకరిస్తాడో ఏది అంగీకరించాడో క్రైస్తవులకే అర్థం కాకపోతే ఇంకా దేవుని కొరకు ఏం సిద్ధపడతారు? అర్థమవుతుందండి. ఈరోజు హృదయాలు దూరంగా పెట్టుకొని, ఆలోచనలు దూరంగా పెట్టుకుని నువ్వు దేవుని కోసం ఏ స్టార్ తగిలిచ్చినా, ఏ సెమీ క్రిస్టమస్ చేసుకున్నా నో యూజ్, ఉపయోగం లేదు. నాకు కావాల్సింది పేదాలు, హృదయంలో నుంచి వచ్చే మాట కావాలి. ఆ స్వచ్ఛమైన మాట, యథార్థమైన మాట, పరిపూర్ణమైన మాట, నిక్కచ్చి కలిగిన మాట. నీళ్ళలో నువ్వు చేసినటువంటి ఆ హృదయపూర్వకమైనటువంటి ప్రమాణంతో కూడినటువంటి ఆ మాట నేను చూస్తానయ్యా, అదే నేను అంగీకరించేది. ఇలా నువ్వు సిద్ధపడి ఉన్నావా? మరి ఇలా నువ్వు సిద్ధపడి ఉన్నావా అంటున్నాడు. అప్పుడే నీ జీవితాన్ని మారుస్తాడు. అప్పటి వరకు నీ జీవితం ఇలాగే ఉంటది. లోకానుసారంగానే బ్రతుకుతారు, లోకానుసారంగానే కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటారు, దేవుడి కార్యక్రమాలు, కానీ ఉపయోగం లేదు. బాగా ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. ప్రార్థన చేసుకోవటానికి ఉదయాన్నే నీ కంఠస్వరము దేవుడు వింటాడని భక్తుడు అడుగుతున్నాడు. ఆ ప్రార్థనలో నేనేం మాట్లాడాలన్నది రాత్రి రెడీ చేసుకుని కాచుకుని ఉంచాడట దావీదు గారు మాట్లాడు. మరి ఉదయాన్నే లేచిన వెంటనే నువ్వు దేవునితో ముచ్చటించాలన్న ఆలోచన నీకుందా? అలాగే టవల్ పైన వేసుకుని అలాగే వెళ్ళిపోతున్నావా 2:30కి, 3:30కి, 4:30కి? నిన్ను మెచ్చడు, నిన్ను ఇష్టపడడు. అయితే నువ్వు సిద్ధపడి లేవన్నమాట. నువ్వు సిద్ధపడి ఉంటే నీ కుటుంబాన్ని మారుస్తాడు. సిద్ధపాటు ఎంత ఇంపార్టెంట్ చూడండి. లోక సంబంధమైన కార్యక్రమాల్లో మీ సిద్ధపాటు, ఆ ఆశ, ఆ జిజ్ఞాస మీకు మీరే ప్రశ్న వేసుకోండి. ప్రార్థన ఉన్న రోజు లేట్ అవుతుంది మనకి. సొంత కార్యక్రమాల్లో ఏదైనా అకేషన్కి వెళ్ళాలంటే అందరికంటే ముందే ఉంటాం ఆ పందిట్లో మనం. అయితే దేవుని కొరకు సిద్ధపడటంలో నువ్వు వెనకబడిపోతున్నావు అన్నమాట. ఒక ఆయన సిద్ధపడిపోయాడండి దేవునితో మాట్లాడాలని. చూద్దాం.